హలో ఎవరివన్, ఈరోజు మనము క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ టైప్ వైజ్ ఒక్కో క్వశ్చన్ చూద్దామండి. సో ఇదే మోడల్లో అన్ని ఎగ్జామ్స్లో అడుగుతారు. ఫస్ట్ వన్ వచ్చేసి, వాట్ ఈజ్ ది స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు 1 to 25 such that a remainder of 3 is left when the resulting number is divisible by each of the number 12, 18, 21 and 22. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 12, 18, 21 and 28కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాము. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 252 వస్తుంది. ఈ 252ని ఈ 252ని మనకి 1 to 25తో డివిజన్ చేస్తే రిమైండర్ వచ్చేసి 217 వస్తుంది. మనకు కావాల్సింది వాట్ ఈస్ ది స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు 1 to 25 సచ్ దట్ ఏ రిమైండర్ ఆఫ్ 3 ఈస్ లెఫ్ట్ వెన్ ద రిజల్టింగ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై ఈచ్ అదర్. అప్పుడు మనము ఈ 252లో నుంచి 217 తీసేసి రిమైండర్ ఎంత వస్తుందని చెప్పారు, 3 వస్తుందని చెప్పారు. సో మనం రిమైండర్ 3 యాడ్ చేసుకుంటే రిజల్టింగ్ స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 32 వస్తుంది. నెక్స్ట్ మోడల్ వచ్చేసి, ఏ లార్జెస్ట్ 4 digit నెంబర్ విచ్ వెన్ డివిజిబుల్ బై 7, 11, 13 లీవ్స్ రిమైండర్ 4 ఇన్ ఈచ్ కేసెస్. ఇక్కడ 7, 11, 13కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసాము, కానీ ఇవి డివిజిబుల్ అవ్వవు కాబట్టి మనం మల్టిప్లై చేస్తాము. సో మనకు మల్టిప్లై చేస్తే వాల్యూ 1001 వస్తుంది. మనకేం చెప్పారు, రిమైండర్ 4 వస్తుంది ఈచ్ కేసులో అనేసి అని చెప్పారు. అప్పుడు 1001కి 4 యాడ్ చేస్తే వచ్చిన లార్జెస్ట్ 4 digit నెంబర్ వచ్చేసి 1005. The least number which on being divisible by 2, 3, 4, 5, 6 leaves remainder of 1 but no remainder when divisible by 7 అని ఇచ్చారు. సో మనం ఇప్పుడు ఈ 2, 3, 4, 5, 6కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసాము. ఎల్సిఎం వచ్చేసి 60 వస్తుంది. సో ఇక్కడ రిమైండరు 1 వస్తుంది, ప్రతిసారి 1 వస్తుందని చెప్పారు కదా. సో ఇప్పుడు 60x + 1 ఈజ్ డివిజిబుల్ బై 7 అని ఇచ్చారు క్వశ్చన్లో. సో మనం లెట్ x = 5 చేస్తామంటే 300 + 60 × 5 + 1 = 300 + 1 = 301. సో ఇది లీస్ట్ నెంబర్. Find the second term in a sequence of number that leaves that remainder 1, 2, 7 when divisible by 2, 3, 8 respectively. ఇప్పుడు 2, 3, 4 ఇప్పుడు మనం డివిజిబుల్ బై 2, 3, 8 2, 3, 8కి ఎల్సిఎం 24 వస్తుంది. ఇప్పుడు మనకి ఏమని చెప్పారు, ఈ 2, 3, 8తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్స్ వచ్చేసి 1, 2, 7 వస్తుందని చెప్పారు. సో మనం ఏం చేస్తామంటే ఈ డివిజిబుల్ 2 - 1 = 1, 3 - 2 = 1, 8 - 7 = 1. సో ప్రతి దగ్గర వాల్యూ వచ్చేసి ఈక్వల్ 1 వస్తుంది. సో రిక్వైర్డ్ నెంబర్ వచ్చేసి 24k - 1. సో మనం లెట్ k = 2 అనుకున్నామంటే ఇప్పుడు ఫైండ్ ది సెకండ్ టర్మ్ అన్నాడు కదా. సో k = 2, 24 × 2 - 1 = 47. a = 2^3 × 3^7, b = 2^7 × 3^5 and c = 2^8 × 3^4. దెన్ వాట్ ఈస్ ది ఎల్సిఎం ఆఫ్ ఏబిసి అన్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ విత్ ది హైయెస్ట్ పవర్. ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏంది, ఇప్పుడు అన్నిట్లో కామన్గా 2 ఉంది. 2లో హైయెస్ట్ కామన్ 2^8, సో 2^8 రాస్తాం. నెక్స్ట్ 3లో హైయెస్ట్
కామన్ ఫ్యాక్టర్ ఏముంది 3/7. సో ఎల్సిఎం వచ్చేసి 2/8 × 3/7. ఫర్ హెచ్సిఎఫ్కి అయితే లోయెస్ట్ పవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2/3 అనేది లోయెస్ట్, ఇంకా 3/4 అనేది లోయెస్ట్ ఫర్ హెచ్సిఎఫ్. ఎల్సిఎంకి అయితే హైయెస్ట్ పవరు, హెచ్సిఎఫ్కి అయితే లోయెస్ట్ పవర్. ఎల్సిఎం ఆఫ్ 2 × 3 × 5 అండ్ 3 × 5 × 7 అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం, రెండిట్లో కామన్గా ఉన్నవి తీసేసి రిమైనింగ్ వాటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ కామన్గా 3 ఉంది, 5 ఉంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే 2 ఒకసారే రాస్తాం వాటిని. 2 × 3 × 5 × 7 వీటి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 210 వస్తుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 108 అండ్ 198 ఉంది. అప్పుడు ఇండివిజువల్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాము. అప్పుడు దీనికి వచ్చేసి 2² × 3³ 198కి 2 × 3² × 11 వస్తుంది. మనం కామన్ ఫ్యాక్టర్స్ ఏమని చెప్పాం ఎల్సిఎంకి, రెండిట్లో కామన్గా ఉన్నవి లోయెస్ట్ నెంబర్స్ కదా. సో 2 అనేది ఇక్కడ లోయెస్ట్ నెంబర్, ఇంకా 3² అనేది లోయెస్ట్. సో 11 అనేది రెండిట్లో ఒక దాంట్లోనే ఉంది కాబట్టి మనకు ఆన్సర్ 18. ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 4, 20, 28 ఈజ్. ఇప్పుడు 4, 20, 28కి 4కి ఎల్సిఎం చేస్తే 2 × 2 వస్తుంది. 20కి 2 × 2 × 5 వస్తుంది. 28కి 2 × 2 × 7 వస్తుంది. అప్పుడు ఎల్సిఎం వచ్చేసి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నది తీసుకుంటాము, హెచ్సిఎఫ్ వచ్చేసి లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నవి తీసుకుంటాము. సో ఇక్కడ ఎల్సిఎం హైయెస్ట్ వచ్చేసి 2 వచ్చేసి 2 టైమ్స్ ఉంది, ఇంకా 5 ఉంది, ఇంకా 7 ఉంది. సో 140. హెచ్సిఎఫ్ వచ్చేసి లోయెస్ట్ 2 × 2 అన్నిట్లో కామన్గా 2 × 2 ఒకటే ఉంది కాబట్టి 4. సో ఫైనల్గా ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం వచ్చేసి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈక్వల్ టు 4 × 140 ఈక్వల్ టు 560. నెక్స్ట్, ద ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 216. ఇఫ్ 1 నెంబర్ ఈస్ 18 ఫైండ్ అదర్. ఇప్పుడు హెచ్సిఎఫ్ × ఎల్సిఎం ఈక్వల్ టు A × B ఇది ఫార్ములా అండి. ఇప్పుడు మనకి ఇక్కడ 2 నెంబర్స్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్ ప్రోడక్ట్ వాల్యూ 216 ఇచ్చారు. దాంట్లో ఒక నెంబర్ వచ్చేసి 18 ఇచ్చారు, ఇంకా అందర్ నెంబర్ లెట్ x అనుకుందాం. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే x వాల్యూ 12 వస్తుంది. సో అందర్ నెంబర్ ఈస్ 12. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 3/4, 7/8 అండ్ 3/4 13/14 ఈస్ అన్నారు. ఇప్పుడు హెచ్సిఎఫ్ కావాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. సో న్యూమరేటర్ అంటే పైన 3, 7, 13 ఉంది కదా, వాటికి న్యూమరేటర్ కనుక్కో, న్యూమరేటర్లో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేయాలి. కింద 4, 18, 14 ఉంది కదా, దీంట్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 3, 7, 13కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నిట్లో 1 వస్తుంది. సో 1 ఎల్సిఎం చేస్తే 4, 18, 14కి 56 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 1/56. 3 runners start running on a circular track. They start from the same point at the 6 AM and take 12 seconds, 15 seconds, 24 seconds to finish one round. At what time they will meet again at starting point అన్నారు. సో ఇప్పుడు మనకు 12 seconds, 15 seconds, 24 seconds ఎల్సిఎం చేస్తే 120 seconds వస్తుంది. 120 seconds ఈక్వల్ టు 2 minutes. సో నెక్స్ట్ వాళ్ళు ఏ పాయింట్ దగ్గర ఏ టైంలో మీట్ అవుతారంటే 6, 2 minutesకి మీట్ అవుతారు. రేషియో ఆఫ్ 2 numbers is 11:4 and their HCF is 16. వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ దిస్ 2 numbers అన్నారు. ఇందా మనం ఎల్సిఎం × హెచ్సిఎఫ్ ఈక్వల్ టు A × B అని చెప్పాం కదా ఫార్ములా. ఇక్కడ 11A and 4A ఈక్వల్ టు 16. ఇప్పుడు 2 numbers 11A and 4A, ఈ రెండిటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ వచ్చేసి 16 ఇచ్చాడు. అప్పుడు 11A అంటే ఇక్కడ మనం